వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో ప్రియా మ్యామ్ తోటి మనం ఒక డిస్కషన్ అంటూ మొదలుపెట్టాం. అది సంఘంలో జరుగుతున్న సమస్యల నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఆ ఊబిలో ఎలా వెళ్ళకూడదు అన్నట్టుగా మొదలై ముందు అసలు వ్యక్తులుగా మనం ఫేస్ చేస్తున్న సినారియోస్ ఏంటి ప్రతి ఒక్కరికి టచ్ అయ్యేలాగా మేడం మాట్లాడారు. అయితే ఇప్పుడు సంఘంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, వీటి మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరమైనా మనం ఆలోచించామా? మ్యామ్తో ఈరోజు మాట్లాడిన తర్వాత ఆలోచించడమే కాదు, ఆశ్చర్యపోవడం కూడా మనవంతే అవుతుంది. అదేంటో తెలుసుకుందాం. దురదృష్టం ఏంటంటే మ్యామ్, చాలామంది విమెన్కి మనకే మన మీద, మన సంప్రదాయం మీద, మన బొట్ల మీద, మన అలంకరణ మీద గౌరవం ఉండదు. అమ్మ, ఇక్కడ మనం ఇంకొక మాట కూడా మాట్లాడాలి. గౌరవం ఉండదు అని మనం మాట్లాడద్దు. ఎందుకు అనంటే ఆ గౌరవాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళు ఎందుకు సైలెంట్గా కూర్చున్నారని మాట్లాడుతున్నారు. ఎస్, ఎందుకు సైలెంట్గా కూర్చున్నారు? పూజ చేయి పూజ చేయి పూజ చేయి అని చెప్తారు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పండగ, నువ్వు తలస్నానం చేయి అంటారు. అరే, యూ ప్రిపేర్ యువర్ చిల్డ్రన్ అండి. అరే ఈ నోవు నొయ్యి అంటారు. నోవులా నోవు. నేను నిజంగా చాలా ఇళ్లలో చూస్తా, పాపం పిల్లలు చదువుకొని ఉంటారు, అలా నోవా వాళ్ళు పెట్టుబడిగా కూర్చొని ఉంటారు. రెడీ అవ్వాలంటే గంటలు రెడీ అవుతారు, వచ్చి కూర్చుంటారు, మొక్కుబడిగా పూజ చేసి వెళ్ళిపోతారు. అరే, ఒక నోము నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది నీ వంశాన్ని ఎలా కాపాడుతుంది? ఆ ఎనర్జీ నీకు ఎలా ఉంది? అది నీకు ఏ విధంగా నీ వంశాన్ని కాపాడుకుంటూ వచ్చి నీ బిడ్డ యొక్క వంశాన్ని కూడా కాపాడుతుంది అనేటటువంటిది నువ్వు చెప్పావా? నోవులు నోసే అంటారు. అలాగే కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయం ఎందుకు పాటిస్తున్నావు అనేటటువంటి మూలము ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ, పెళ్ళైనటువంటి యువతలు ఎందుకు తెలుసుకోరు? అత్తగారింటికి వెళ్ళినా చాలామంది మాకు ఈ పెట్టిపోతలు లేవండి అని సింపుల్గా మాట్లాడేసి బద్ధకమో, లేకపోతే ఖర్చు పెట్టడం ఇష్టం లేకనో, లేకపోతే ఇంకా దేంతోనో తీసి పక్కన పెట్టి, అరే తెలుసుకోండి దాని గురించి, అది ఉపయోగం ఉందనుకుంటే దాన్ని తీసుకురండి. అలాగే పిల్లల్ని ప్రిపేర్ చేయాలి, బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటిది ఎందుకు మాట్లాడరు? విద్యా విధానం ఇవాళ ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ మీరు ఏదైనా సరే తీసుకోండి, ముందు వాళ్ళకి డబ్బులు కావాలి, వచ్చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే అక్కడ ఒక కల్చర్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏం కల్చర్ ఏర్పాటు చేశారు? బలమైనటువంటి వాడు ఏదైతే మాట్లాడతాడో అదే కల్చరు. ఆ బలమైనటువంటి వాడు ఎవడో 80% ఉన్నటువంటి హిందువులు బలమైనటువంటి వాడు కాదు, 12% ఉన్నటువంటి వాడో, లేకపోతే దిక్కుమాలని ఇంకొకడో. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని 80% అణిచేసి కూర్చోబెట్టి ఆ 80% ఉన్నటువంటి వాళ్ళను కూడా పొల్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు కట్టడి చేయడం లేదు? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. హిందుత్వం అంటారు. ఆ హిందుత్వము విద్యలో ఎందుకు లేదు? అదృష్టం, నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఈ వేదికగా. ఏంటి అనంటే ఈ దిక్కుమాల బాబర్లు, అక్బర్లు, షాజహాన్లు, ఔరంగజేబుల చరిత్రలు, దరిద్రాలు పేజీలు చిరిగిపోయినాయి. మన వీరులు ఎవరున్నారో, మన శూరులు ఎవరున్నారో, మన పోరాట యోధులు ఎవరున్నారో వాళ్ళ చరిత్రలు వస్తున్నాయి. అలాగే యోగా అనేటటువంటి దాంట్లో ఓంకారం చేయాలంటే అమ్మమ్మో మా మతం ఒప్పుకోదు అని అనగానే బొచ్చు నువ్వు ఒక 10% 12% ఉన్నటువంటి వాళ్ళు నిజంగా స్కూల్లో చెప్తే 10% ఉన్న వాళ్ళ కోసం 90% ఓంకారాన్ని నువ్వు అడ్డుకున్నావు అని అంటే నీ చేతగానితనం ఎంత ఉంది 90%లో? ఆ చేతగానితనాన్ని బయటికి తీ. అలాగే భగవద్గీతను ముట్టుకోవద్దు, భగవద్గీతను చదవద్దు. ఎవడ్రా నువ్వు అసలు ట్రోల్ చేయడానికి? ఎవడు నువ్వు మాట్లాడుతున్నావు? ఇదే మాట ఖురాన్ చదవద్దు అని చెప్పేసి అని యమన్ దేశాలకు వెళ్ళి మాట్లాడమని చెప్పండి, కాల్చి కైమా చేసి పెడతారు. ఏంటి చెత్త ఏంటి? అరే, ఉమెన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్నారు కదా. అంతే మ్యామ్. ఒకవైపు ఇలా నడుస్తూ ఉంటే మరోవైపు అదే పనిగా అదొక ఉద్యమంలాగా వరుసగా భర్తలని చంపేస్తున్నటువంటి భార్యలు, భర్తని పెళ్లి చేసుకొని మరి నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో, సంవత్సరాలు వివాహేతర సంబంధాల వల్లనూ భర్తల్ని చంపేస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఈ గండికోట కూడా వినిపిస్తోంది ఏంటంటే తల్లి చెప్పిందనే పిల్ల బట్టలు విప్పి కూడా వాళ్ళు అలా చంపేశారు అన్నలు అని చెప్పి. అండ్ తల్లులు విసిగిపోయి నెలల పిల్లల్ని, 25 రోజుల పిల్లల్ని హాట్ వాటర్లో వేసేసి లేకపోతే ఎక్కడిచో తోసేసి, అదేమంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి మేడం? భయపడే పరిస్థితి వస్తుంది బతకాలంటే. ఒక మాట చెప్తాను తల్లి, ఇదే వెళ్ళాలంటే మళ్ళీ ఇది ఇంకొక సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళాలి. అవును, మీరు అడుగుతున్నారు మేడం, ఈరోజు భర్తల్ని చంపేస్తున్నారు భార్యలు. నిజం చెప్తున్నాను, ఆడపిల్లలకి ఏదైతే మీరు ఆ పాతలో ఉన్నారో
అమ్మ నేను చెప్తున్నా, చట్టం కళ్ళు మూసుకొని లేదు, జనం కళ్ళు మూసుకొని లేరు. మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషను, ఆ బరితెగింపు, ఆ విచ్చలవిడితనము అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే మీ పాయింట్కి నేను సమాధానం చెప్తాను. ఏమన్నారు మీరు? భర్తల్ని చంపేస్తున్నారు మేడం, తల్లి చెప్పిందని చెప్పేసి బిడ్డను చంపేశారు, పరువు హత్య. పగ. ఇది పదే పదే నేను జనంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకు ఇలా మారుతున్నారు అనేటటువంటి మూలం ఎవరైనా ఆలోచించారా? మీరు చాలామంది ఈ విషయంలో ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా, చేశారా? అంటే ఇంత డెప్త్గా మిమ్మల్ని నేను ఎంచుకున్నాను. అట్లా కాదు, మీరు చూస్తున్నారు కదా. అవును, మీరు ఇంటర్వ్యూస్ అన్నా చూసాను. ఆల్ ఓవర్ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఫస్ట్ వాళ్ళు తీసుకొస్తారు సోషల్ మీడియా అని అంటారు మ్యామ్. తర్వాత ఫాల్స్ ప్రెస్టీజ్. ఆ తర్వాత నాకు అనిపిస్తుంది పర్సనల్గా, వీళ్ళందరూ పక్కన పెట్టండి మేడం, ఏం చేసినా తర్వాత జరిగేది చూసుకుందాంలే, ఒక శిక్ష పడినప్పుడు చూసుకుందాం, ఒకవేళ వేసినా తప్పించుకుందాం, బయటికి వద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్న తెగింపు. అంటే దాన్ని తెగింపు అంటారో మరి దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. ఇది కనపడుతోంది మ్యామ్ వరుసగా. మరీను ఒక మాట నేను చెప్తాను, ఒక 200 సంవత్సరాల కిందటికి వెళ్దాం. అప్పుడు స్త్రీ యొక్క పరిస్థితి ఏంటమ్మా? దయనీయం మేడం. ఎలా? సతీ సహగమనాలు అనేటటువంటి భయంకరమైనటువంటి స్థితి ఉంది. అంటే భర్త చనిపోగానే భార్యని ఆ భర్తను పెట్టినటువంటి చితిలోనే కూర్చోపెట్టి తలను ఒళ్ళో పెట్టి బ్రతికి ఉన్నటువంటి మనిషిని చితికి నిప్పంటించేసేవాళ్ళు. బాధతో భయంతో పెట్టినటువంటి హాహాకారాలు ఎన్నున్నాయి. రైట్? అక్కడి నుంచి కొద్దిగా సరి చేసుకుని ఇది కరెక్ట్ కాదు అనుకొని ఒక స్థితికి వచ్చిన తరువాత కొంతమంది ఉద్యమకారులు, కొంతమంది సామాజికవేత్తలు, వీళ్ళందరూ కూడా వాటిలన్నిటినీ సరిచేసుకుంటూ ముందుకు వస్తే వెంటనే ఏమొచ్చిందమ్మా? కన్యాశుల్కం. మనం గిరీశం కథ కూడా గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం. అప్పుడు కూడా ఎవరు నాశనమైనారు? ఆడపిల్ల. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ స్టోరీ, కన్యాశుల్కం. దాంట్లో కూడా 60 ఏళ్ళు వృద్ధుడికి, చచ్చిపోయే వృద్ధుడికి 60 ఏళ్ళు కూడా 90 ఏళ్ల వృద్ధుడికి ఒక చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. 16 ఏళ్ల పిల్లనో 14 ఏళ్ల పిల్లనో ఇచ్చి పెళ్లి చేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బాల్య వివాహాలతోటి ఇలాంటి పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వితంతువులు ఎంతమంది, మీరు కాశీ వెళ్తే ఇప్పుడు లేదు, కాశీలో ఒక వాడ మొత్తం కూడా ఇంట్లో విధవరాలు అంటే భర్త చనిపోయి మున్న మోసారు అనే ఈ పదం నేను వాడకూడదు, కానీ అర్థం అవ్వడం కోసం వాడుతున్న, జనంలోకి బలంగా వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరినీ కాశీ పంపించేసేవాళ్ళు. ఎందుకో చెప్పనమ్మా, ఆ స్త్రీని పోషించడానికి సమాజం సిద్ధంగా లేదు, కుటుంబాలు సిద్ధంగా లేవు. ఎక్కడ ఉండాల్సి వచ్చేది? కాశీలో వీళ్ళకొక సత్రం ఉండేది, ఆ సత్రంలో ఉండేవాళ్ళు, అక్కడికి పంపించేసేవాళ్ళు. దయనీయమైనటువంటి బ్రతుకు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏ పనులు చేసుకోవడానికి లేదు, ఏ విధమైనటువంటి సంపాదన ఉండదు. ఎవరైనా ఒక జమీందారో లేకపోతే ఇంకెవరో వచ్చి వాళ్ళకి దయ తలిచి ఏదైనా భోజనం పెడితే ఆ రోజు భోజనం. వాళ్ళని సంస్కరించేటటువంటి సంఘ సంస్కర్తలు లేరు. ఇంకా దయనీయంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ని ఈ పొలిటీషియన్స్ వీళ్ళు సెక్స్ వర్కర్స్ కింద యూజ్ చేసుకున్నటువంటి దాఖలాలు, స్టోరీలు 100,000 ఉన్నాయి. దాన్ని పోరాడి సంస్కరించుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏమొచ్చింది తల్లి? సతీ సగమనం తర్వాత బాల్య వివాహాల తర్వాత కన్యాశుల్కం తర్వాత వరకట్నం. అవును. అప్పుడు బలైంది ఎవరమ్మా? విమెనే. కట్నం తీసుకెళ్ళలేక వరకట్న దాహానికి బలైపోయినటువంటి ఆడవాళ్ళు, వాళ్ళు భర్త కానీ, అత్తగారు కానీ, ఆడపడుచులు కానీ, మరుదులు కానీ, మామలు కానీ పెట్టినటువంటి టార్చర్, మానసికంగా శారీరకంగా పెట్టే టార్చర్ భరించలేక కిరసనాయిలు పోసుకొని సజీవంగా తగలబెట్టుకుని వాళ్ళు అరిచినటువంటి అరుపులు, హాహాకారాలు
విశ్వంలో కలిసిపోయాం. ఎంతోమంది ఉరి తాళ్ళకి వేలాడారు. చీరలు, ఒంటి మీద ఉన్న చీరలు తీసి మరి కట్టి ఉరి తాళ్ళు వేసుకొని చనిపోయారు. ఎంతోమంది మహిళలు చెరువు గట్టుకెళ్ళి చెరువులో పడి శవాలై తేలారు. ఎంతోమంది బలవంతంగా చంపబడ్డారు. దాని మీద పోరాటాలు చేసాం. అది తట్టుకుని బయటకు వచ్చిన తర్వాత లింగ నిర్ధారణ టెస్ట్లు. అవును, ఆడపిల్ల అని తెలియగానే పిండంలోనే చిదిమి పారేశామా లేదా? సతీసాగమనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, లింగ నిర్ధారణ, వీటన్నిటిల్లో ఎన్ని వందలు వేల లక్షల ఆడబిడ్డల ఘోష ఈ విశ్వంలో లేదా? ఉంది. ఆ ఘోష ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ముందు ఇది తెలుసుకోండిరా. ఇది తెలుసుకుంటే ఆడాళ్ళు ఎందుకు చంపుతున్నారో అర్థమవుతుంది. సంస్కరణ అక్కడ మొదలు పెట్టాలి. అంతేగాని స్టేట్మెంట్లు ఇవ్వద్దు. తెలియకపోతే మూసుకొని కూర్చోండి. ఆ ఘోష ఈ విశ్వంలో నుంచి ఈ ఆడపిల్లల్లోకి వచ్చింది. వీళ్ళు తరతరాల చరిత్ర నుంచి కూడా ఆ సతీ సగమనాన్ని చూసినటువంటి ఆడవాళ్ళందరూ కూడా పుణ్యస్త్రీగా చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు. ఎందుకో ఇప్పుడు అర్థమైందా? ఎందుకు పుణ్యశ్రీగా చచ్చిపోవాలనుకున్నారంటే, అరే భర్త చచ్చిపోయి బతుకుంటే సతీ సగమనంలోకి వెళ్ళాలి ఆ కాలంలో. ఆ తర్వాత బాల్య వివాహాలకు వచ్చిన తర్వాత మొగుడు చచ్చిపోతే తీసుకెళ్ళి అతి భయంకరమైనటువంటి శిక్ష. కాశీ కాదు, సొంత ఇంట్లో ఉన్నా కూడా ముందుకు ఆవిడ ఎదురు రాకూడదు, ఆవిడ మొహం చూడకూడదు. ఎన్నో ఆంక్షలు బతుకు ఉండేది. అలాగే అక్కడి నుంచి కన్యాశుల్కం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎవడు కనపడితే వాడికి ఇచ్చి పెళ్లి చేసేసి ముతక వాళ్ళందరికీ చేసి వాళ్ళు సస్తే మళ్ళీ ఇదే భయంకరమైనటువంటి జీవితం. అలాగే వరకట్నం విషయానికి వచ్చిన తర్వాత నిజంగానే సుమంగళులుగా చచ్చిపోవాలనేటటువంటిది ఇది ఎక్కడ వాళ్ళకి కనెక్ట్ అయ్యింది అని అంటే వరకట్నపు చావుల్లో కనెక్ట్ అయిపోయింది. పుణ్యస్త్రీగా చచ్చిపోవడం వెనక అదేదో స్వర్గానికి వెళ్తామని కాదమ్మా, ఈ దరిద్రం. పుణ్యస్త్రీగా చచ్చిపోవడం, పుణ్యస్త్రీగా చంపబడడం. ఆడపిల్ల ఇలా అప్పుడున్నటువంటి ఆడవాళ్ళు ఏవైతే ఆ సతీ సగమనాలు చూశారో ఆ మిగిలినటువంటి ఆడవాళ్ళ గుండెల్లో ఆడదాని బ్రతుకింతే, ఆడది ఇంత దరిద్రంగా అనుభవించాలా, ఇంత చావులు చావాలా అనేటటువంటిది కడుపులో ఉండిపోయినటువంటి నానుడి ఆ పక్క తరానికి చెప్పలేదా? ఆ తరాల నుంచి వచ్చిన తర్వాత బాల్య వివాహాలు భరించినటువంటి వాళ్ళు ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం అనేటటువంటి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదా? ఆ తరం నుంచి కన్యాశుల్కానికి వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేయలేదా? వరకట్నపు చావుల్లో చచ్చే ముందు ఎంతమంది ఆడవాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్లలకే చెప్తారు. వాళ్ళు చిన్నపిల్లలాడు ఆడదానిగా పుట్టకూడదమ్మా, ఈ మగవాళ్ళు ఇంతేనమ్మా, ఈ ప్రపంచం ఇంతేనమ్మా, అత్తగారులు ఇంతేనమ్మా, మనం బ్రతకలేమమ్మా అని చెప్పి 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 ఆ నానుడి వచ్చి ఈ ఫీమేల్ పిండం ఏదైతే ఉందో అది పుట్టడం ఫ్రస్ట్రేషన్తో పుట్టింది. ఏ ఫ్రస్ట్రేషన్తో పుట్టింది? నేను ఎదురు తిరగకపోతే లేదా నన్ను అనేటటువంటి దాన్ని ఈ మగవాడు బ్రతకనీయడు. ఈ మగవాడి వల్లనే తరతరాల నుంచి నేను అణిచివేయబడుతున్నా కాబట్టి ఎదురు తిరగాలి, నేనేంటో చూపించాలి, ఈ బంధాల నుంచి నేను బయటికి రావాలి అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి పిండాలివి. కానీ మేడం గత జన్మ వాసనలు గత జన్మలు చెప్పాల, ఎక్కడ నేను జన్మ అనేది చెప్పాల. తరతరాల నుంచి ఆ ఉమెన్ క్యారీ చేసుకొస్తున్నటువంటి బాధ నెక్స్ట్ తరానికి అందించడం ఆ ఘోష ఇప్పటికీ ఆ చరిత్రలు ఉండిపోయినాయి. ఎవరైనా సరే ఈరోజు ఆడపిల్లలు మాట్లాడితే మగవాడికి ఎందుకు లొంగుండాలని ఎందుకు మాట్లాడుతున్నారు? అది ప్రతి ఒక్క ఉమెన్ క్యారీ చేసుకొచ్చిందమ్మా. నేను జన్మలు మాట్లాడటం లేదు. అంటే నేను అడగదలుచుకుంది ఏంటంటే, మరి ఇది కూడా మళ్ళీ ఎక్స్ట్రీమ్ వైపే వెళ్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియాల మీద ఉంది, మన మీద ఉంది, అలాగే కుటుంబాల మీద ఉంది.
కుటుంబంలో కూడా ఈరోజు ఆడపిల్లకి ఈరోజు ఇంకొకటి కూడా చెప్తున్నాను, ప్రతి తల్లి కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లకి ఒకటే కోరుకుంటుంది, బాగా చదువుకోవాలి, నా కూతురు నాలాగా ఉండకూడదు, బాగా చదువుకొని డబ్బులు సంపాదించుకుంటే నాలాగా ఈ దరిద్రమైనటువంటి జీవితం ఉండదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటే ఆ పిల్లకి స్వేచ్ఛ కావాలని పెంచుతుంది. తప్ప స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? అలాగే మగవాడి మీద అనవసరమైనటువంటి ఆ సిచ్యుయేషన్, వెదర్ దట్ ఈజ్ లవ్, లస్ట్ ఆర్ అగ్రెసివ్నెస్, పగ, ద్వేషం, ఏదైనా ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదు? ఈ తల్లి ఎప్పుడు మాట్లాడినా కూడా నాలాగా నువ్వు ఉండొద్దమ్మా, బాగా చదువుకోమ్మా, నీలాగా చదువుంటే నేను ఉండలేనమ్మా, నువ్వు చదువుకోవాలమ్మా, చదువుకుంటే నీకు ఈ కష్టాలు ఉండవమ్మా, చదువుకుంటే నీకు ఈ కష్టాలు ఉండవు, ఉద్యోగం వస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండక్కర్లేదమ్మా, ఇలాంటివి చెప్పి పెంచుతున్నారు. అవును. ఆ పెంచడం వల్ల ఈ ఆడపిల్లల్లో ఒక విధమైనటువంటి ఆ కమాండింగ్ నేచర్ వచ్చేసింది. మేము ఎదురు తిరగాలి. ఎదురు తిరిగితే మమ్మ ఎదురు తిరగట్లా, ఎందుకు? ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లేదు, మమ్మకి ఎదురు తిరిగే ధైర్యం లేదు, కాబట్టి మమ్మ బతుకు అలా అయిపోయింది. నేను ఎదురు తిరుగుతా, నేను చెప్తా ఈ ప్రపంచానికి పాఠం. అండర్లైన్ దిస్ పాయింట్. ఈ ప్రపంచానికి నేను పాఠం చెప్తా అని ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ, అతి చిన్న విషయానికి కూడా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. అది చిన్నప్పటి నుంచి తల్లులు డెవలప్ చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి తండ్రుల బిహేవియర్ డెవలప్ అవుతుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న మేల్ డామినేషన్ వాళ్ళని అలా తయారు చేస్తుంది. ఫీమేల్ యొక్క ఫ్రస్ట్రేషను, మేల్ డామినేషను, రెండు ఎక్స్ట్రీమే ఉన్నాయి. ఈ మూలాలు ఎందుకు చర్చించరు? అమ్మో ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు. ఒక చిన్న విషయం అడుగుతా బిడ్డ, నేను ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ సతీ సహగమనంలో ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది స్త్రీలు తగలబెట్టబడ్డారు, నిప్పుల్లో కాల్చబడ్డారు, ఆ చితి మంటల్లో ఆహుతైపోయినారు. ఆ తరంలో, తర్వాత తరంలో బాల్య వివాహాలు, చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చితుల్లో తగలబెట్టబడ్డ ఆడపిల్లలు మళ్ళీ బాల్య వివాహాలు జరిగాయి, వరకట్నపు చావులు చూసాం, కన్యాశుల్కం యొక్క దాహానికి బలైనటువంటి ఉన్న ఈనాటికి తరతరాల నుంచి ఆడది పెళ్ళంటే భయపడిందా? ఇప్పుడు భయపడుతున్నారు మేడం. ఇప్పటికీ భయపడాల. అవునా? 4-40 జరగగానే బెంబేలెత్తిపోతున్నారు ఎందుకు తల్లి? ప్రపంచము, సంఘము, సమాజము ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు ఘోషలు పెడుతున్నారే. అంత శక్తివంత, అంత ఓర్పు ఉంది ఆడదానిలో, భరించగలిగే శక్తి అంత ఉంది. చెప్పాలి అనంటే ఇట్ ఈజ్ అ డైనమైట్. జాగ్రత్తగా చూసుకోవాలి, ఎమోషన్స్ని జాగ్రత్తగా మనము ఇంప్లాంట్ చేయాలి. ఆడది మల్లె పువ్వుతో సమానమని ఎందుకన్నారు? అంత అపురూపంగా చూడండి రాబోయ్, ఏమాత్రం ఎక్కువ తక్కువైనా తట్టుకోవడం కష్టం. మీరు చెప్పిన ఈ అనాలిసిస్ విన్న తర్వాత అయినా ఈ సదరు చుట్టూ ఉన్న ఆడవాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, లేదా విని తమని తాము మోటివేట్ చేసుకోవాలనుకున్న ఆడవాళ్ళు మారతారంటారా మేడం? మారకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఇప్పటి వరకు మగవాళ్ళని చంపటమే చూసాం, ఇంకా ఈ ఆడపిల్లలు ఈ ఫ్రస్ట్రేషన్లో ఇంకా ముందుకెళ్తే, ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటి నుంచి, తరతరాల నుంచి, బంధువుల నుంచి మోయబడుతుంది ఆడపిల్లల్లో. అది గమనించండి. సమాజం అని మాట్లాడుతున్నారు. సమాజం నథింగ్. ఏదైనా కుటుంబం నుంచే తయారవుతుంది. ఏదైనా, ఏ రూల్ అయినా, ఏదైనా, ఏ సంప్రదాయమైనా ఒక మతం నుంచే తయారవుతుంది. ఇవాళ ఆడపిల్ల ఇలా తయారవ్వడానికి కారణం కుటుంబ వ్యవస్థ, దరిద్రమైనటువంటి భావజాలం, దరిద్రమైనటువంటి డామినేషను. తెలుసా, నా దగ్గర కౌన్సిలింగ్స్ వచ్చినప్పుడు చాలామంది అంటారు, చాలా అవర్స్ టుగెదర్ తీసుకుంటాను నేను కౌన్సిలింగ్. వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నారు, ఏంటి ఎమోషన్స్ అన్నీ నేను చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఇలా
తీసేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. ఆ టైట్నెస్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న బ్లాక్, ఆ బ్లాక్ని తీసేస్తే మొత్తం లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం వెళ్ళిపోయి, మేడం అందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా, అందుకు నా భర్త ఇలా ఉంటున్నాడా, అందుకు నా అత్తగారు నన్ను ఇలా ఇది చేస్తుందా, ఈ బ్లాక్ ఇక్కడ ఉందా, నేను దీన్ని సరి చేసుకుంటే సరిపోతుంది కదా అని హ్యాపీగా ఇంటికి వెళ్ళి మళ్ళీ హ్యాపీగా నాకు ఎక్కడ కనపడినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చరిత్రలని, కుటుంబ వ్యవస్థల్ని సరిచేయండి. సరిచేయాల్సింది వ్యక్తుల్ని కాదండి. వ్యవస్థలో ఏం జరుగుతుందో దాన్ని సరిచేయండి. నీ తల్లి ఏ ఎమోషన్స్ని అయితే మోసుకొచ్చిందో సునైనా నువ్వు అదే ఎమోషన్స్ని మోస్తున్నావు, చెక్ చేసుకో నువ్వు ఇంటికి వెళ్ళి. నువ్వు ఏ ఎమోషన్స్ని మోస్తున్నావు నీ బిడ్డ అదే ఎమోషన్స్ని మోస్తాడు. ఎక్కడుంది బంధం? మనం అనుకుంటాం బంధాల తొక్క తోటకూర అని. అరే నువ్వు ఎన్ని వేల లక్షల వయోజల మైళ్ళ దూరం పో, నీ తల్లి గర్భంలో ఏముందో దాన్నే మోస్తున్నావు. నీ తండ్రి యొక్క బీజంలో ఏ ఎమోషన్స్ ఉన్నాయో ఆ బీజంలో ఉన్న ఎమోషన్స్ దాన్నే నువ్వు పుణికిపుచ్చుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ పవిత్రంగా ఉండవలసింది, పవిత్రం అంటే మళ్ళీ దరిద్రులు ఇంకొకటి ఏదో మాట్లాడతారేమో, ఒక యజ్ఞం లాంటిది మనిషి జీవితం. పెళ్ళి అనేటటువంటిది దాంట్లో మనం వేసేటటువంటి ఆహుతి. ఎన్ని వేస్తాం ఆహుతిలో? నవరత్నాలు వేస్తాం, అమ్మవారికి ఏమి ఇష్టమో అది వేస్తాం, ఎన్నో సుగంధాలు వేస్తాం, అన్నీ బాగుండాలని వేస్తాం, అద్భుతంగా తీసుకెళ్ళేస్తాం. నువ్వు ఏ ఆహుతిలో ఏది మిస్ అవుతావో అది మళ్ళీ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అని ఎలా ఫీల్ అవుతావో, ఎలా అయితే ఆ ఆహుతిని అంత అద్భుతంగా నువ్వు మూట కడతావో, నీ బంధాన్ని కూడా ఆ ఎమోషనల్ బ్యాలెన్స్తో మూట కడితేనే నీ బిడ్డలు ఈ సమాజంలో బాగుంటారు. నీ బిడ్డలు నువ్వు కన్నటువంటి ఈ బిడ్డల యొక్క ఎమోషన్సే నవ సమాజ నిర్మాణం. కానీ మీరు చెప్తుంటే చాలా కొత్త పర్స్పెక్టివ్. ఇక్కడి వరకు నాకు తెలిసిన కొద్ది గొప్ప నాలెడ్జ్లో ఏ ప్లాట్ఫామ్లో నేను ఈ అనాలిసిస్ వినలేదు. నాకు చాలా కొత్తగా ఉంది. నాకే అనిపిస్తుంది. మీరు ఆలోచించండి తల్లి, మీ అమ్మలాగే మీరుంటారు కొన్ని ఎమోషన్స్లో. అవును, ఎందుకుంటారు? ఆవిడ తరతరాల నుంచి వాళ్ళ అమ్మమ్మ మోసింది, అవును, వాళ్ళ అమ్మ మోసింది, 7 తరాలు అది నీకు పుణికి పుచ్చుకున్నారు. నాకు ఆవిడ ఎన్నో విషయాల్లో నచ్చకపోవచ్చు కాక, కానీ తెలియకుండా చాలా విషయాల్లో నేను ఆవిడలాగే బిహేవ్ చేస్తాను. ఆవిడ ఎందుకు నచ్చదంటే నీలా ఉంటుంది కదా. ఇట్స్ ట్రూ. ఎస్ మ్యామ్. ఆవిడ ఎందుకు నచ్చదు? నీలాగా ఉంటుంది. నువ్వు ఆవిడకి ఎందుకు నచ్చో? ఆవిడలాగే ఉంటుంది. ఆవిడకి నచ్చదు, అందుకే నిన్ను క్రిటిసైజ్ చేస్తుంది. నీకు నచ్చదు, అందుకే నువ్వు క్రిటిసైజ్ చేస్తావు. బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకు బాండింగ్ ఉంటుందంటే ఇద్దరు వేవ్ లెంగ్స్ కరెక్ట్గా సూట్ అవుతాయి కాబట్టి వాళ్ళ బాండింగ్ బాగుంటుంది. ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. అందుకే మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చదవండి రాబాయ్. చదివితే ధర్మం ఏంటో తెలుస్తుంది. ధర్మాన్ని వదిలేసాం, నీతిని వదిలేసాం. సతీసాగమనం మన వేదాల్లో పురాణాల్లో లేదు, కన్యాశుల్కం లేదు, వరకట్నం లేదు. ఇవన్నీ కొంతమంది దరిద్రులు పెట్టినటువంటి వాటితోటి కొన్ని మౌఢ్యాలు అన్నమాట, మూఢాచారాలు. ఇవన్నీ ఒకళ్ళ ఆధిపత్యం కోసం వచ్చినటువంటివి. వాటితోటే ఈరోజు హైందవ ధర్మం దరిద్రం పట్టింది. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో వేదం ఉండాల్సిందే, ప్రతి ఒక్క స్కూల్లో భగవద్గీత ఉండాల్సిందే. ఒక్క భగవద్గీత చదవండమ్మా చాలు. నువ్వు ఇప్పుడు నేను అన్నాను చదువు, నీ తల్లి గర్భంలో ఏముంది, నీ తల్లి భగవద్గీత విని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు సెట్ అవుతావు. నీకు ఆ సంగతి తెలుసా? ఎందుకంటే ఆవిడ క్లీన్ చేసేస్తుంది ఆవిడ ఎమోషన్స్ అన్నీ. నీకు డిస్కనెక్ట్ అయిపోతుంది నీకు, తెలుసా? మీ 7 తరాల్లో ఒకళ్ళు క్లీన్ అయితే చాలమ్మా, నువ్వు క్లీన్ చేసుకుంటే చాలు. మీ 7 తరాల వరకు నీ పిల్లలు, ఆ పిల్లల వరకు ఆ ఎమోషన్స్ ఉండవు. సో మీరు ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా, ఒక పవర్ఫుల్ డైనమైట్గా ప్రతి ఉమెన్కి మీరు చెప్పేది మనల్ని మనం సంస్కరించుకుందాం. ఎగ్జాక్ట్లీ. చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అంటే కొన్నాళ్ళు అసలు జనాలకి కనపడను నేను. అవును, ఎందుకు శోధిస్తా, నా దగ్గరికి వచ్చే కేసులు వస్తాయి. ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఇది ఎందుకు పుట్టింది, సైకాలజిస్టులతో మాట్లాడతా, సైక్రాటిస్టులతో మాట్లాడతా, అలాగే డాక్టర్స్తో మాట్లాడతా, గైనకాలజిస్టులతో మాట్లాడతా, ఇంకా 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 మాట్లాడా. నాకు సమాధానం రాలా. కానీ సమాధానం లేకుండా ఏ సమస్య ఉండదు. సో బియాండ్ దాట్ ఒక ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఎదుగుతూ పోతూనే ఉంటా, అది ఎదుక్కుంటా పట్టుకొస్తా. నేను చేస్తున్న రీసెర్చ్ ఇది. మల్లెపూల విషయానికి వస్తాం మళ్ళీ. మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలంటే ఎవరై దరిద్రుడా, మళ్ళీ చెప్తున్నాను రా,
బజారు మనుషులు పెట్టుకోర్రా. మల్లెపూలకు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మానసిక ప్రశాంతతనిస్తాయి. తెలుసా మీకు? నేను వచ్చాను, వాసన వచ్చి ఉంటుంది మీకు. వచ్చింది మ్యామ్. వచ్చినప్పుడు మీకు ఒక్కసారి ఒక సెకండ్ అయినా ఒక మంచి వైబ్. అంటే వీళ్ళకి మంచి వైబులు వద్దు. ఇంత అద్భుతమైనటువంటి సెన్స్, మానసిక పరమైనటువంటి. ఇంకొకటి చెప్తా, ఆడవాళ్లే ఎందుకు అరే ఇంద్రా, ఆడవాళ్లే ఎందుకు పెట్టుకోవాలంటే, ప్రొద్దున్నే 4 గంటలకి లేచినటువంటి ఆ స్త్రీమూర్తి ఇల్లు ఊడ్చి కళ్ళాపి జల్లి మొదలు పెడితే, వంటలు చేసి, వార్పులు చేసి, గొడ్ల దగ్గర చాకరీలు చేసి, పిల్లలకి చేసి, ఇంట్లో అందరికీ వండి పెట్టి, ఊడ్చి తుడిచి, బట్టలు ఉతికి అన్నీ చేసి, వాళ్ళంటే మనకు అన్నీ ఉన్నాయి, ఒకప్పుడు ఇది లేదు. చేసిన తర్వాత శరీరము మనసు అలసిపోతుంది. చివరికి ఈ జీవితం ఎందుకు అనుకునేటటువంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో అప్పుడు రూల్ ఏం పెట్టారు అంటే, భర్త వచ్చేసరికి మల్లెపూలు పెట్టుకుని ఎదురు చూడండి అన్నారు. ఎందుకన్నారంటే, ఒరే మళ్ళీ చెప్తున్నా ఇంద్రా, ఎందుకన్నారు అంటే, ఆ టైంలో ఆవిడ చక్కగా స్నానం చేస్తే ఫస్ట్ ఆరాస్ క్లీన్ అవుతాయి. మనకి చూడండి, చిరాగ్గా ఉన్నప్పుడు, నేను అందరికీ చెప్తాను, మీరు చిరాగ్గా ఉన్నప్పుడు చిరాకు పడకండి. ఇంట్లో ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయి తలస్నానం చేయండి. తలస్నానం చేయక్కర్లా, మామూలు స్నానం. ఒక 2 గుప్పెళ్ళు ఉప్పు వేసుకొని మీరు చేసేటటువంటిది వాటర్లో వేసుకోండి. ఒక అరగంట తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. 60% మీరు బ్యాలెన్స్ అవుతారు. ఎందుకు బ్యాలెన్స్ అవుతారంటే, మన చుట్టూ 7 లేయర్స్ ఆఫ్ ఆరాస్ ఉంటాయి. ఏదో ఒక ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ ఉప్పు నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ స్నానం ఏదైతే ఉందో ఆరాస్ని, ఆ ఎనర్జీని క్లీన్ చేస్తుంది. సెట్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అంత పర్ఫెక్టెడ్గా ఉంటారు? స్నానాలు ఉండవు, అలంకరణలు ఉండవు, ఏముండవు. ప్రతి ఒక్కదానికి ఉంది. స్నానం చేసి, అమ్మ ఉప్పు నీళ్ళు అవసరంలా, స్నానం చేసినా కూడా నీళ్ళల్లో అంత గొప్ప మినరల్స్ ఉన్నాయి. అవి క్లీన్ చేస్తాయి, హారాన్ని క్లెన్సింగ్ చేస్తాయి. చేసిన తర్వాత చక్కగా తల దువ్వుకోవడం, దువ్వెన తలలో పెట్టి దువ్వడం వల్ల ఆ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషను, బ్లడ్ ప్రెషర్ బాగా ఉండి, సక్రమంగా ఉండి సెట్ అవుతారు. చక్కగా అలంకరించుకున్న తర్వాత మల్లెపూలు పెట్టుకోండి, జాజులు పెట్టుకోండి. అవే ఎందుకు పెట్టుకోవాలి? సంపంగలు పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇది పొద్దున్నుంచి ఆమె చేసినటువంటి పనులు, అలాగే అత్తగారి ఆరళ్ళు, పక్క వాళ్ళ విసుగులు, ఆమె శరీరం సహకరించకపోవడం, ఎప్పుడైతే మల్లెపూల వాసన ఆమెకి తగులుతూ ఉంటుందో, మెల్లమెల్లగా ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతూ మానసిక పరమైనటువంటి ఉత్తేజము ఆ స్త్రీలో ఉంటుంది. ఆ స్త్రీ ఆ మానసిక పరమైనటువంటి ఉత్తేజాన్ని పొందితే, అప్పుడు ఇంటికి కష్టపడి వచ్చినటువంటి భర్తకి సైలెంట్గా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. ఎప్పుడైతే భార్య ఎలా ఉంటుందో, భర్త అనేటటువంటి వాడు అటాచ్ అవుతాడు. అటాచ్ అయినప్పుడు, కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఆ సంసారం, వీళ్ళిద్దరు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్తో ఉంటారో, పిల్లల్ని బాగా చూసుకుంటారు, అత్తగారిని చూసుకుంటారు. ఇంత చరిత్ర ఉందరా ముండమోపి, ఇంత అద్భుతమైన సైకిల్ ఉంది. ఎగ్జాక్ట్లీ. కాదని నా కొడుకుని చెప్పండి. ఒక్కొక్కటి తీసుకొచ్చిస్తున్నాడు. ప్రియా చౌదరి ఈ శాస్త్రం మా శాస్త్రాల్లో అవి రాయలేదురా, ఎవడన్నా రాసాడేమో, చించి మడిచి నీ జేబులో నువ్వే పెట్టుకో. నీలాంటాడే రాశాడు అవడం. మల్లెపూలు పెట్టుకుంటే ఏదో అవుతుంది అన్నారు కదా, ఆ ఏదో ఎవరికి ఉండదు రా ముండ. భార్యకి భర్తకి మాత్రమే ఉంటుంది. ఆ తేడా తెలియని నీలాంటాడు ఎవడో ఏదన్నా రాసుంటే అది మా గ్రంథాలు కావు. ఎవడో వ్యక్తిగత పైత్యం రాశాడేమో, ఆ పైత్యాన్ని చించి నీ జేబులో నువ్వే మడిచిపెట్టుకో. ఎస్, ఇది ఆడదాని యొక్క అద్భుతం. ఇట్స్ ఎ డైనమైట్. జాగ్రత్తగా పెట్టాలి. మన ఈ డిస్కషన్లో చాలా ఈరోజు మాట్లాడుకున్నాం. ఇంకా మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకందరికీ స్వాలంబన మీరు కాకుంటే, ఇవాళకి మనం పాజ్ ఇవ్వాలి కాబట్టి ఈ డిస్కషన్లో ఒక చివరి ప్రశ్న మ్యామ్. మీరు మాట్లాడుతున్నంతసేపు మీ నాలెడ్జ్, తద్వారా వచ్చినటువంటి ధైర్యం, మీ మీద మీకున్నటువంటి నమ్మకం, మీరు నమ్మిన సిద్ధాంతాలు అని అన్నను, పరిస్థితులన్నిటినీ అనలైజ్ చేసి ఆ థీసిస్, మీరు నమ్మిన వాటి మీద మీకున్న మళ్ళీ 2 అంటే డబల్ నమ్మకం అంటారే, అవన్నీ ఉన్నాయి. ప్రతి స్త్రీ మీ అంత కాకపోయినా ఇలా నమ్మకంగా, గుమ్మనంగా, నిబ్బరంగా ఉండాలంటే ఒక టిప్పు 2, 3 మాకు చెప్పండి మేడం. సింపుల్ అమ్మా, మనల్ని మనం నమ్మాలి ఫస్ట్. అలాగే
ఎవ్వరూ కూడా ఎమోషన్స్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి. సూపర్ టిప్. నేను చెప్తా, ఎమోషన్స్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి. వెదర్ దట్ ఈస్ లవ్ ఆర్ లస్ట్ ఆర్ యాంగర్ ఆర్ ఎనీథింగ్ గ్రీడీ, అది ఉండాలి, అన్నీ ఉండాలి. అది మన ఉన్నతికి ఉండాలి. ఆ ఉన్నతి సమాజంలో మనకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే ఉన్నతిలాగానే వీటన్నిటినీ వాడండి. అదొకటే చెప్తాను. నోరుంది కదా అని పడేసుకుంటే, ఇప్పుడు నాకు నోరుంది కదా అని నేను పడేసుకుంటే నన్ను ఎప్పుడో ఇంటికి పంపించేవాళ్ళు కదా. నోరుంది, పడతా, కానీ దాంట్లో లాజిక్ ఉందా లేదా, దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదా, ఎదుటివాడికి కరెక్ట్ సమాధానం చెప్తున్నానా లేదా, ఫస్ట్ అది సాధించండి. ఫస్ట్ మీ ఆర్గ్యుమెంట్లో యాంగర్ ఉండొద్దు, ఆ యాంగర్లో హ్యాంగ్ ఉండాలి. ఎదుటివాడు హ్యాంగ్ అవ్వాలి మీ ఆర్గ్యుమెంట్కి. ఆ నాలెడ్జ్ మీకుందా? దిక్కుమాలిన యూట్యూబ్లు చూసి ఆచమ్మ పూచమ్మ వంట చేసిందా పెంట చేసిందా ఇంకోటి చేసిందా ఈ వీడియోలు మానేసి మన ధర్మం ఏంటి, మన యొక్క శాస్త్రం ఏంటి, మన యొక్క ఇది ఏంటి, వాస్తవాలు చెప్పే వాటిని చూసుకోండి. లేదంటారా, చక్కగా పుస్తక పఠనం అనేది పోయింది. దిక్కుమాలిన యూట్యూబ్లు పక్కన పెట్టి దయచేసి పుస్తకాలు తెచ్చుకోండి, మంచి పుస్తకాలు. భగవద్గీతనే తెచ్చుకోండి, నేర్చుకోండి, చదువుకోండి. ఉపనిషత్తులు తెచ్చుకోండి. వేదాలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఉపనిషత్తులు అందరికీ అర్థమవుతుంది. ఉపనిషత్తులు చదివితే చాలమ్మా, మనం ఎంత గొప్పవాళ్ళమో మనకు అర్థమవుతుంది. స్త్రీ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన యొక్క సంప్రదాయాలు ఎంత గొప్పవో అర్థమవుతాయి. మన జీవన విధానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మీరు అన్నారు లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇవి ఏమీ ఉండవు దాంట్లో. నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలో, నిన్ను నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో, నీ పరిసరాలను ఎంత ఆరోగ్యంగా పెట్టాలో అవి నేర్పుతాయి. వేరే ఫ్రెండ్ అక్కర్లేదు. మన యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి మన గ్రంథాలు, మన వేదాలు, మన ఉపనిషత్తులు చదివితే అమోఘమైనటువంటి నాలెడ్జ్. నాకు తెలిసింది చాలా మైల్యూట్. ఇంకా చాలామంది పిల్లలు వస్తున్నారు, ఎంతమంది ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసి అనిపిస్తుంది, అబ్బా నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నేను ఇంకా శోధించాల్సింది ఉంది. మన జీవితం ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎసెన్స్. వాటర్లో ఉన్న సముద్రంలో వాటర్ ఒక చుక్కలో ఉన్న పరమాణు ఎంతో, మనం చాలా జ్ఞానవంతులంట ఆ పరమాణు అంతా. మనం అంటే ఇంకా సముద్రం ఉంది, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి మనం ఆ సముద్రాన్ని దాటాలి, ఈదాలి అంటే. కానీ ప్రతిరోజు ఇలా సంస్కరించుకుంటేనే మనల్ని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి తల్లి. ఇప్పుడు నేనే ఉంటా, నా కొలీగ్స్తో కానీ ఎవరితోనైనా గట్టిగా అరిచాను అని అంటే టక్కని మళ్ళీ ఆగిపోయి నన్ను నేను ప్రశ్నించుకుంటే ఇది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ వెంటనే సారీ చెప్పాను అనుకోండి, మళ్ళీ వాళ్ళు నన్ను నెత్తినెక్కుతారు. అందుకని టైం చూసి వాళ్ళని కూర్చోబెట్టి, అరే నీ తప్పు ఇది, నేను ఆ రోజు ఆవేశంగా ఉన్నానురా, కానీ నువ్వు ఇది చేసావు, నన్ను ఇంకోసారి ఆవేశం తీసుకురావద్దు అంటే అక్కడ నన్ను నేను సంస్కరించుకొని సారీ చెప్పడం ఉంటుంది, మళ్ళీ వాడికి వార్నింగ్ ఇస్తా. అంటే మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. తప్పదు. అరే నేను సారీ రా, నేను తప్పు చెప్పేశాను అంటే ఇంకా వాడు ఈవిడ చెప్తా ఉంటుంది, సారీ చెప్తా ఉంటుంది అని లెక్క చేయాలి. అలా మనల్ని మనము కర్ర విరగకూడదు, పాము చావకూడదు. చక్కగా అద్భుతంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏది ఇష్టమో అది చేయండి. చాలామందికి నేను చెప్తున్నా, ఫ్రస్ట్రేషన్ అండి, డిప్రెషన్ అండి అంటారు. చిన్న టిప్ చెప్పమన్నారు కదా, ప్లీజ్. చాలామందికి డ్యాన్స్ ఉంటుంది, చాలామందికి ఏది డ్యాన్స్ ఇష్టం ఉండదు. ఇష్టం ఎందుకు ఉండదు అంటే వీళ్ళకి రాదు. వీళ్ళు వేస్తే ఎంత చండాలంగా ఉంటుందో వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ. ఆ ఇన్ఫీరియారిటీ వల్ల డాన్సులు నచ్చవు. లేదు, చక్కగా మీకు ఇష్టమైన పాట, మ్యూజిక్ ఏదైనా సరే, వాళ్ళ టీవీల్లో పెద్ద సౌండ్లే వస్తాయి, తలుపులన్నీ వేసుకోండి, లేదా మీ రూమ్లో తలుపులు వేసుకోండి, మంచి సాంగ్ పెట్టుకోండి, సాంగ్స్ పెట్టుకోండి, పాటలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేయండి. వెదర్ దట్ డ్యూయటే చేస్తారా, లేకపోతే ఫోకే చేస్తారా, లేకపోతే వెస్టర్న్ చేస్తారా, అరే అందం కాదు, నువ్వు జోష్ ఉన్నావా లేదా, కాళ్ళు ఊపు, చేతులు ఊపు, నీ హావభావాలు ప్రదర్శించు, ఎవరు చూడట్లే, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, నిన్ను నువ్వు చేసుకున్నావు. అలా చెయ్యండి. మీ బాడీ ఆ విధమైనటువంటి రిథంలోకి వెళ్తే ఎన్ని ఫ్రస్ట్రేషన్లు ఎగిరిపోతాయి తెలుసా మీకు. అవును, టాక్సిన్సే పోతాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీ చక్కటివి వినాలి, చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడొద్దు. ఇది గాంధీ గారు చెప్పింది కాదు, మన పెద్దలు చెప్పింది. ఏదైతే అది వింటామో అది ఇక్కడ స్టోర్ అవుతాయి. ఆ ఎమోషన్సే లివర్కి వెళ్తాయి, ఆ లివరే నీ బ్రెయిన్కి చెప్తుంది. అందుకని చక్కగా తలుపులు మూసుకొని గెంతండి. అలాగే తీన్మార్లు ఉంటే చక్కగా అందరిలో కలిసిపోయి ఎగరండి. నువ్వు ఎట్లేసావు అనేది అనవసరం, నువ్వు నీ జోష్ నీకుందా లేదా. హ్యాపీనెస్ని తీసుకోండి.
హ్యాపీగా బతకడమే అందరూ ఏం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, నేను ఒకటే చెప్తున్నానమ్మా. పక్కనమ్మ మామిడి పిందల హారం చేయించుకుందని నువ్వు అప్పులు చేసి మామిడి పిందల హారం చేయించుకుని ఆమె పట్ల గ్రేట్గా ఉండక్కర్లా. ఒక్క రూపాయి నీకు అప్పు లేదు. నీ అంత మహారాజు ఈ ప్రపంచంలో లేడు, గుర్తుపెట్టుకో. భగవంతుడు నీకు ఇస్తాడు, నువ్వేం కావాలో. నువ్వేమీ లేకుండా చూసుకో, డెప్స్ క్లియర్స్ ఏం లేకుండా క్లియర్ చేసుకుని కూర్చో. ఎందుకంటే అప్పులు ఉన్నాయంటే దేవుడు కూడా రాడు. మళ్ళీ అదొక సీక్రెట్ కూడా చెప్తున్నా. అప్పులు నువ్వు చేసావంటే అది ఎందుకు అయిందో కూడా దేవుడు చూస్తాడు. దేవుడికి ఒక లెక్క పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. నువ్వు ఎందుకు చేసావు అప్పు, నువ్వు పక్కదే మామిడి పిందల హారం చేయించుకుంది కదా అని చెప్పేసి నువ్వు చేయించుకొని నువ్వు అప్పులు పాలైపోయి ఆ హారం అమ్మ వడ్డీలు మాత్రమే వచ్చి అసలు మిగిలిపోయిందంటే దేవుడు ఖచ్చితంగా నీ అప్పు తీర్చడు. లెంపలు గట్టిగా వేసుకొని జీవితంలో ఇంకొకళ్ళని చూసి నేను ఇన్స్పైర్ ఇలాంటి దరిద్రాలకు ఇన్స్పైర్ అవ్వను నాయన, నన్ను నేను సంస్కరించుకుంటాను. ఒక్క రూపాయి అప్పు కూడా పెట్టుకొని ఈ అప్పు తీర్చే, ఆ తర్వాత అప్పుల జోలికి పోను అని ప్రామిస్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ ట్రూ. మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషం చెక్ చేసుకుంటూ ఏది కరెక్ట్గా లేదో కరెక్ట్ చేసుకుంటూ విశ్వానికి కనెక్ట్ అవుతూ వెళ్ళండి. మీకేం కావాలో విశ్వం ఇస్తుంది, మనుషులు కాదు. వండర్ఫుల్ మేడం, వెరీ వెల్ సెడ్. ఈ పాజిటివ్ నోట్ తోటి ఇవాళ డిస్కషన్ పాజ్ చేద్దాం. మీరు ప్రతి మంత్ డాక్టర్ చెకప్ లాగా, అట్లీస్ట్ మనుషుల డాక్టర్ మీరు ప్రతి మంత్ వచ్చి ఇక్కడ చెకప్ చేస్తూ 4 వాతలు పెడుతూ 2 ఇంజెక్షన్లు ఇస్తూ మళ్ళీ మందు కూడా రాస్తూ మర్దనా చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.